ఇప్పుడు మన డేటా రెండు చోట్ల స్టోర్ అయింది. ఫస్ట్ ఏంటి, ఐటమ్స్ టేబుల్ లో స్టోర్ అయింది, అండ్ అలాగే సెకండ్ అంటూ వేరియన్స్ టేబుల్ లో స్టోర్ అయింది. కానీ డేటాను తీసుకొచ్చేటప్పుడు మరి ఎలా? సో డేటాను తీసుకొచ్చేటప్పుడు పేరెంట్ టేబుల్ ని అండ్ అలాగే చైల్డ్ టేబుల్ ని జాయిన్ చేసి డేటాను తీసుకురావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐటమ్ సంబంధించిన ఆల్ వేరియంట్స్ కావాలి. ఆ కేసులో ఏంటి, ఈ రెండు జాయిన్ చేసి డేటాను తీసుకొస్తాను. సో మనకి బేసికల్ గా మాట్లాడుకుంటే జాయిన్స్ అనేవి 7 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇన్నర్ జాయిన్ అండ్ అలాగే న్యాచురల్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్ అనమాట. సో మోస్ట్లీ మనం క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అండ్ అలాగే ఈ న్యాచురల్ జాయిన్ అయితే వాడడం, అండ్ మోర్లీ లెఫ్ట్ కానీ రైట్ కానీ అండ్ అలాగే మాట్లాడుకుంటే ఇన్నర్ జాయిన్ ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు నా దగ్గర ఇలా 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏంటి ఐటమ్స్ టేబుల్ ఉంది, సెకండ్ ఏంటి వేరియంట్స్ టేబుల్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కండిషన్ బేస్ మీద ఏదైతే నాకు ఐటమ్ నేమ్ కావాలి అండ్ అలాగే దానికి ఉన్న వేరియంట్స్ ఏంటి అనేది కూడా కావాలన్నమాట. సో ఆ కేసులో మనం ఏం చేస్తామంటే జాయిన్ వాడతాం అనమాట. స్పెసిఫికల్ గా మాట్లాడితే ఇన్నర్ జాయిన్ వాడతాం. సో ఎలా వాడతాం అనే దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ఫస్ట్ ఏం చేస్తామంటే సెలెక్ట్, సో స్టార్ పెట్టేసుకుంటున్నాను, స్టార్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఐటమ్స్ టేబుల్ నుంచి, యాజ్ ఐ, ఐటమ్స్ కి నిక్ నేమ్ ఏమి ఇచ్చానంటే ఐ అని ఇచ్చాను. సో ఏం పెడదాం, ఇన్నర్ జాయిన్ రాద్దాం అనమాట, ఇన్నర్ జాయిన్. ఓకే, సో దేంతో జాయిన్ చేస్తున్నాము, వేరియంట్స్ తో జాయిన్ చేస్తున్నాం, వేరియంట్స్ యాజ్ వి. ఓకే, వేరియంట్స్ కి నిక్ నేమ్ ఇచ్చాను, వి అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కండిషన్ రాయాలి కాబట్టి ఆన్, మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, బోత్ దాంట్లో ఐటమ్ ఐడి అనేది సేమ్ ఉంది. సో ఏంటి, ఐ డాట్ ఐటమ్ ఐడి, ఐ డాట్ ఐటమ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు వి డాట్ ఐటమ్ ఐడి. ఓకే, సో ఇవి రెండు మనకి సేమ్ ఉన్న కండిషన్ లో మనకి జాయిన్ అవ్వాలి అండ్ డేటా అయితే రిటర్న్ అవ్వాలి. సో ఇది పెట్టి నేను కొట్టాను, చూడండి ఇప్పుడు మనకి కండిషన్ బేస్ మీద మొత్తం మనకి డేటా అయితే రిటర్న్ అయిపోయింది ఇక్కడ. ఓకే, మీకు ఇది క్లియర్ కదా, ఇక్కడ అర్థమైంది కదా. ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది అంటే సింపుల్ గా మాట్లాడితే ఒక కండిషన్ బేస్ మీద జాయిన్ చేసి డేటాను తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ అంత డేటాని జాయిన్ చేసి కండిషన్ బేస్ మీద డేటా అయితే డిస్ప్లే చేస్తున్నాం. కానీ హోల్డ్ ఆన్, ఇక్కడ మనకి ఏం కావాలి, జస్ట్ ఐటమ్ నేమ్ ఏంటో కావాలి అండ్ అలాగే దానికి ఉన్న వేరియంట్స్ ఏంటో కావాలి. మనకి ఈ డేటా అంతా ఎందుకు జాయిన్ చేయడం, ఆ కేసులో ఏం చేస్తాం, సింపుల్ అనమాట. ఇక్కడ ఏదైతే సెలెక్ట్ రాసుకున్నామో ఇక్కడ మనం ఆల్రెడీ ఐటమ్ కి నిక్ నేమ్ ఏమి ఇచ్చాం, ఐ ఇచ్చాం కదా. సో ఐ డాట్ ఐటమ్ అండర్ స్కోర్ నేమ్ కామా మనకి వేరియంట్ కి ఏమి ఇచ్చాం, వి అని నిక్ నేమ్ ఇచ్చాం. సో వి డాట్ వేరియంట్ అండర్ స్కోర్ నేమ్ అంటే సింపుల్ అనమాట, మనకు డేటా వచ్చేస్తుంది. సో ఐటమ్ నేమ్ ఏంటి, దానికి ఉన్న వేరియంట్స్ ఏంటి, అర్థమైంది కదా, చాలా సింపుల్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే న్యాచురల్ జాయిన్ అని ఇంకొక జాయిన్ ఉంది. ఆ జాయిన్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూస్తే ఇన్నర్ జాయిన్ లో మనకి ఐటమ్ ఐడి ఎక్కడ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ వచ్చింది. ఇలా కాకుండా ఒకసారి వస్తే సరిపోద్ది కదా, ఇలా 2 సార్లు ఎందుకు మనకి, ఆ కేసులో న్యాచురల్ జాయిన్ వాడతాం అనమాట. మోర్ ఓవర్ న్యాచురల్ జాయిన్ లో ఒక ప్రాబ్లం ఉంది, ఫస్ట్ అయితే ముందు దాన్ని చేద్దాం, తర్వాత ప్రాబ్లం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో ఇక్కడ నేను ఇన్నర్ జాయిన్ బదులు న్యాచురల్ జాయిన్ పెడుతున్నాను అనమాట. న్యాచురల్ జాయిన్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట ఇది, న్యాచురల్ జాయిన్. సో ఇక్కడ ఎందుకు ఇది సింటాక్స్ ఎర్రర్ త్రో చేస్తుంది అంటే, ఇక్కడ చూసుకుంటే స్పెల్లింగ్ కరెక్ట్ గానే ఇచ్చాను, బట్ సింటాక్స్ ఎర్రర్ ఎందుకు త్రో చేస్తుంది అంటే న్యాచురల్ జాయిన్ కి ఎప్పుడు కండిషన్ ఉండదు అనమాట. ఓకే, బై డిఫాల్ట్ దానికదే ఇంటర్నల్ గా చెక్ చేసుకుంటది. ఫస్ట్ టేబుల్లో ఏ కాలం కామన్ గా ఉంది, సెకండ్ టేబుల్లో ఏ కాలం కామన్ గా ఉంది, ఇవి రెండు చెక్ చేసుకొని జస్ట్ జాయిన్ చేసేస్తుంది అనమాట. దానికి కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కండిషన్ రిమూవ్ చేసేస్తున్నాను, యాజ్ వేరియంట్స్ వి. సో ఇక్కడ చూడండి న్యాచురల్ జాయిన్ లో మనకు జాయిన్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్నర్ జాయిన్ లో ఐటమ్ ఐడి 2 సార్లు వచ్చింది, కానీ న్యాచురల్ జాయిన్ లో జస్ట్ ఒకసారి వచ్చింది. మీకు చెప్పాను కదా, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీరు కండిషన్ ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ టేబుల్లో ఏదైతే మనకి ఐటమ్ టేబుల్ ఉందో దీనిలో క్రియేటెడ్ డేట్ ఉందనుకోవచ్చు, అండ్ అలాగే వేరియన్స్ టేబుల్లో కూడా క్రియేటెడ్ డేట్ ఉందనుకోవచ్చు. ఆ కేసులో ఏమవుతుంది,
ఈ రెండు తీసేసుకుంటది అనమాట. ఐటమ్ ఐడి కామన్ గా ఉంది, క్రియేటెడ్ డేట్ కూడా కామన్ గా ఉంది, ఈ రెండు కలిపి జాయిన్ చేసేద్దాం అని చెప్పి న్యాచురల్ జాయిన్ తీసుకుంటది. అలా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మనకి డేటా ప్రాపర్ గా రాదనమాట. ఎందుకంటే క్రియేటెడ్ డేట్ సేమ్ గా ఉండదు, రెండు టేబుల్లో డిఫరెంట్ గా ఉంటది. అప్పుడు మీకు ఏంటి నల్ రావడమో లేదంటే ఇన్కరెక్ట్ డేటా రావడమో జరుగుతుంది అనమాట. సో అందుకే న్యాచురల్ జాయిన్ మోస్ట్లీ మనం వాడం. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇన్నర్ జాయిన్ వాడుకుంటాం అనమాట. ఓకే, అర్థమైంది కదా మీకు న్యాచురల్ జాయిన్ కి అండ్ అలాగే ఇన్నర్ జాయిన్ కి డిఫరెన్స్ అయితే. మీకు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎలా ఉంటది అంటే, ఒకవేళ మీరు ఇక్కడ జాయిన్ నేమ్ స్పెసిఫై చేయట్లేదు, అంటే ఇన్నర్ జాయిన్ న్యాచురల్ జాయిన్ స్పెసిఫై చేయట్లేదు, జస్ట్ జాయిన్ అని ఇచ్చారు, ఆ కేసులో ఏం జరుగుతుంది అని చెప్పి ఇంటర్వ్యూ అడుగుతారు అనమాట. మీరు ఆ కేసులో ఏం చెప్పాలంటే ఇన్నర్ జాయిన్ వర్క్ అవుతుంది అనమాట. మీరు ఇన్ కేస్ ఏం ఇవ్వట్లేదు, జస్ట్ జాయిన్ అని ఇచ్చారు అనుకోండి, ఇన్నర్ జాయిన్ ఇంటర్నల్ గా వర్క్ అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఇన్నర్ లేకుండా జస్ట్ జాయిన్ అని ఇవ్వండి, మీకు ఏదైతే ఇన్నర్ జాయిన్ డేటా వచ్చిందో సేమ్ డేటా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం లెఫ్ట్ జాయిన్ గురించి అండ్ అలాగే రైట్ జాయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ జాయిన్ అన్న లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్న సేమ్, రైట్ జాయిన్ అన్న రైట్ అవుటర్ జాయిన్ అన్న సేమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్, మనం ఏదైతే క్వెరీ రాసామో ఇందాక, సో స్టార్ పెట్టేసుకొని, ఓకే, సో ఇక్కడ నేను ఇన్నర్ జాయిన్ క్వెరీ తీసుకుంటున్నాను, సెలెక్ట్, ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టార్ పెడుతున్నాను అనమాట, స్టార్ ఫ్రమ్ ఐటమ్స్. ఇక్కడ ఏం చేద్దామంటే లెఫ్ట్ జాయిన్ అని రాసుకుంటున్నాను. ఓకే, లెఫ్ట్ జాయిన్ వేరియంట్స్ వి అండ్ అలాగే ఐటమ్ ఐడి మీద నేనైతే జాయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైతే లెఫ్ట్ ఈ టేబుల్ ఉందో, ఓకే, ఐటమ్స్ టేబుల్ కదా, ఈ టేబుల్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ తీసేసుకుంటది. తీసేసుకొని దానికి మ్యాచ్ అయిన రికార్డ్స్ ఏవైతే మనకు రైట్ టేబుల్లో ఉంటాయో అవి మాత్రం పెడుతుంది, మిగతా అన్ని నల్లి పెట్టుకెళ్ళిపోద్ది అనమాట. ఓకే, అంతకు మించి ఏం చేయదు లెఫ్ట్ జాయిన్. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, క్లియర్ చూడండి, మనకి లెఫ్ట్ టేబుల్ యాజ్ ఇట్ ఈస్ దించేసింది, ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ దించేసి రైట్ లో మ్యాచ్ అయినవి పెట్టింది. ఇక్కడ లడ్డూకి మాత్రమే రైట్ లో డేటా ఉంది కాబట్టి రైట్ పెట్టేసింది, అండ్ మిగతా అన్ని నల్లి పెట్టుకెళ్ళిపోయింది అనమాట. సో ఇలా లెఫ్ట్ జాయిన్ అయితే వర్క్ అవుతుంది. స్పెసిఫికల్ గా కావాలి మాకు అనుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏం చెప్పాను నేను. సో ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ స్పెసిఫికల్ గా మాట్లాడాలంటే మనకి ఐ డాట్ ఐటమ్ నేమ్, ఐటమ్ అండర్ స్కోర్ నేమ్, కామా మనకి వేరియంట్స్కి ఏమి ఇచ్చా నిక్ నేమ్ వి డాట్ వేరియంట్ అండర్ స్కోర్ నేమ్, అంతే. చూడండి మనకి, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఏదైతే ఇక్కడ చూపించానో జస్ట్ అదే వస్తుంది ఇక్కడ కూడా, పెద్ద తేడా ఏంటి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది రైట్ జాయిన్ ఏం చేస్తుందో. సో ఫస్ట్ అయితే మనకి రైట్ టేబుల్ అయితే ప్రింట్ తీసేసుకుంటుంది యాజ్ ఇట్ ఈజ్. సో దానికి సంబంధించిన రికార్డ్స్ ఏమైనా ఉంటే లెఫ్ట్ కి యాడ్ చేస్తుంది అనమాట, అంతకు మించి ఏం చేయదు. సో సింపుల్, ఏదైతే మనం క్వెరీ వాడామో స్టార్ది, ఇక్కడ నేను రైట్ జాయిన్ పెడుతున్నాను అనమాట, RIGHT రైట్ జాయిన్. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ తీసేసుకుని ఫస్ట్ దానికి అసోసియేట్ అయిన ఐటమ్ అయితే అపాయింట్ చేస్తుంది, అయితే అంతకు మించి గొప్పగా చెప్పుకోవడానికి ఇక్కడ ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ వచ్చేసరికి మరి రైట్ జాయిన్ లో ఒక కొత్త రికార్డ్ యాడ్ చేస్తే నాకు ఇక్కడ నల్ వస్తుంది అనమాట లెఫ్ట్ జాయిన్ లో, కానీ నువ్వు యాడ్ చేయలేవు ఎందుకంటే ఫారెన్ కి చెక్ ఉంది అక్కడ. ఓకే, ఇక్కడ మనకి లెఫ్ట్ జాయిన్ వాడినప్పుడు ఎలాగైతే రైట్ టేబుల్ కి నల్ వచ్చిందో నాకు అలాగే రైట్ జాయిన్ వాడినప్పుడు లెఫ్ట్ టేబుల్ కి ఎక్కడ నల్స్ కావాలి అని అంటారా, అది మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ. కానీ నిజానికి ఆ వే ఆఫ్ అప్రోచ్ అనేది తప్పు అనమాట. ఎందుకు అంటే ఫారెన్ కి ఉండడం వల్ల మనకి డేటా అనేది కరెక్ట్ గా వ్యాలిడేట్ అయ్యి కరెక్ట్ గా ఇన్సెట్ అవుతుంది. మీరు ఇన్ కేస్ అలా కావాలి అనుకుంటే అఫ్ కోర్స్ ఫారెన్ కి బ్రేక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే డేటా ఇన్కన్సిస్టెంట్ అయిపోద్ది అనమాట. సో మనకి అది అవసరం లేదు మోస్ట్లీ చెప్పాలంటే. సో బట్ యా, మోస్ట్ ఆఫ్ ది కేసులో మనం మాట్లాడుకుంటే ఇన్నర్ జాయిన్ ఎక్కువ వాడుకుంటాం, చాలా వరకు ఇన్నర్ జాయిన్, లేదు అంటే లెఫ్ట్ జాయిన్ వాడుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇవి రెండు సరిపోతాయి అనమాట మనకి వర్క్ చేసేటప్పుడు. మీకు ఇన్ కేస్ అవసరమైతే చేసుకోవచ్చు, బట్ ఎప్పుడు ఫారెన్ కి అయితే బ్రేక్ చేయకండి. బ్రేక్ చేశారు అంటే డేటా ఇన్కన్సిస్టెంట్ గా స్టోర్ అవుతుంది అనమాట, దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి.